प्रदोषे दीपकश्चन्द्रः प्रभाते दीपको रविः त्रैलोक्ये दीपको धर्मः सुपुत्र कुलदीपकः प्रदोषे दीपकश्चन्द्रः प्रभाते दीपको रविः त्रैलोक्ये दीपको धर्मः सुपुत्रः कुलदीपकः सुपुत्र कुलदीपकः ప్రేమ స్వరూపులారా, embodiments of love. రాత్రుల యందు చీకటిని దూరమార్చి ప్రకాంతిని అందించి ప్రజలకు తోడ్పడినటువంటిది ఒక పెద్ద దీపం. ఆ దీపమే చంద్రుడు. In the night time, that which dispels darkness and gives us the light for our comfort, that is moon. ప్రభాతే దీపకో సూర్యః పగటి వేళయందు ఎట్టి మానవుడికైనను సుస్పష్టమైనటువంటి మార్గమును బోధించి నిరూపించి నడిపించి గమ్యమును చేర్చేటువంటి యొక్క వెలుగు దీపము సూర్యుడు. It is the sun who directs, shedding light during all the period of a year, guiding people. త్రైలోక్యే దీపకో ధర్మః. త్రిలోకములకు వెలుగును అందించి మానవత్వాన్ని ప్రకటించి మానవత్వాన్ని నిరూపించి మానవత్వాన్ని సందర్శింపజేసి మార్గమును చూపేటువంటిది ధర్మము. In all the three worlds, that which expresses, demonstrates, proves, manifests the human quality is dharma. సుపుత్ర కులదీపకః. కులమునకు ఒక పుత్రుడు ఉంటాడు. కేవలము పుత్రులు అనేక మంది ఉంటుంటారు. పుత్రులు కలుగరే కౌరవేంద్రులకు అనేకులు వారికి ఎగటిబడి పుత్రులు లేని ఆ సుకులకు పెంపొందనే దుర్గతులు. పుత్రుల వల్ల కులమునకు జ్యోతి వలె వెలుగుతాడు అని చెప్తంలో అన్ని పుత్రులు కాదు, అందరి పుత్రులు కాదు, అన్ని రూపములైన పుత్రులు కాదు. When it is said, పుత్రః మంచి పుత్రుడు. మంచి పుత్రుడు అనగా కేవలము మాటలు ఎందే కాక, నడతల ఎందే కాక, ప్రవర్తన ఎందే కాక అన్ని విధములైనటువంటి ఆదర్శాన్ని అందించేటువంటి పేరు కలిగినటువంటి వాడినే సుపుత్రుడు ఉంటారు. for the entire community, for the entire clan, the name and repute is based on not the entire progeny, but a good son. A good son is not merely by word or verbal.
He should have an ideal conduct and behavior. In every aspect he has got to be ideal to bring the light of the entire clan. అందరికీ ఆదర్శాన్ని అందించి మంచి నడత చేత మంచి ప్రవర్తన చేత తన జీవితాన్ని తాను వెలిగించుకోవటమే కాక ఇతరులకు కూడాను ఆ జీవిత వెలుగును అందించి కులమునే పోషిస్తూ వచ్చేటువంటి వాడు సుపుత్రుడు. A good son is not only ideal for all himself, but he is an ideal to the rest of the people, and then he directs and a sort of an ideal to ఆ all people. సుపుత్రుడు ఎలాంటి వాడు తెలిసిన స్ట్రీట్ లైట్ వలె ఉంటాడు. A good son is like a street light. ఏ విధమైనటువంటి మనసును చెలించనీయక, Without wavering mind, లేక భ్రమించనీయక, without an illusion, దృష్టిని మార్చుకొనక, doesn't change outlook, సృష్టిని సృష్టికర్తగా భావించి considers God as such. తన యొక్క దేహములకు తాను వెలుతురును అందించుకోవటమే కాకుండా Not only మార్గములో ప్రయాణం చేసేటువంటి ప్రతి ప్రాణికి కూడాను ఈ యొక్క వెలుగును అందించేటువంటి వాడు సుపుత్రుడు. Not only he is a light unto himself, he is a light to the rest of the members of the family. అలాంటి జీవితము ప్రాచీన కాలము నుండి అనుభవించి ఆనందించి అందరికీ అందించి ఆదర్శంగా నిరూపించినటువంటి ఒక పుత్రుడు సుపుత్రుడు. Since ancient times, he is only the good son who is good unto himself and is an ideal in goodness to the rest of the members. కానీ కాల మార్పు చేత కర్మలు మారి జన్మలు తిరిగి ఈ ధర్మమును కూడాను మార్చుకుంటూ ఉన్నాడు మానవుడు. Man has been changing this dharma, the conduct, basing on the time and the activity and also his birth. ప్రాచీన కాలం నందు ఏ శక్తి సామర్థ్యములు లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసమును గట్టిగా నుంచుకొని అట్టి ఆత్మజ్యోతిని వెలిగించుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చేటువంటి వారు. In good old days, they may not have many abilities and capacities, but they led their life basing on self-confidence and have lit up the light of the Spirit. కానీ దురదృష్టవశాత్తు కలియుగం నందు సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అయిపోయి మహాఘనుడిగా పేరు పొందినటువంటి వాడుగా ఉండినప్పటికీ సిరి సంపదలతో తులుతూగుతున్నటువంటి వాడిగా ఉండినప్పటికీ సర్వసుఖములు అందించుటకు సమర్థుడై ఉండినప్పటికీ శాంతి భద్రతలు లేవు. In this age of Kali, though science and technology have progressed, man is sure of all his affluence, plenty and prosperity, can be comfortable in every aspect, but there is no peace and security. ఇట్టి సుఖశాంతులకు దూరమైపోవడానికి కారణమేమిటి? What is the reason behind it? కావలసినంత చదువు ఉంటుండాలి, He has got a lot of knowledge కావలసినంత ధనం ఉంటుండాలి, and he is rich enough. కావలసినంత మేధాశక్తి ఉంటుండాలి, He is intelligent too. కావలసినంత మేధాశక్తి ఉంటుండది. He is an intellectual. కానీ శాంతి భద్రతకు దూరమైపోతున్నాడు ఈనాటి మానవుడు. Man today is cut off from peace and security. ప్రతి కుటుంబమునందు కూడాను ఇలాంటి చదువులు లేకపోలేదు, In every family, there are educated ఇలాంటి people. మేధావులు లేకపోలేదు, There are intellectuals indeed. కానీ ఇలాంటి ధనవంతులు లేకపోలేదు. There are rich people also. కానీ ఇన్ని ఉండి కూడాను With all this, వీరికి సుఖశాంతులకు లేకుండా పోవడానికి కారణం ఏమిటి? what is the reason that they don't enjoy peace and security? దశరథుడు మహా గొప్ప విద్యావంతుడు, Dasharatha is highly educated. మహాశూరుడు, వీరుడు, గనుడు. He is a warrior. He is one of courage and valor. ఇంకా ధనమునందున అతనికి సాటి ఎవరూ లేరు. None can equal him in respect of property. ఇటువంటి విద్యలతో కూడి ధనంతో కూడి సర్వ సౌఖ్యములను అనుభవిస్తూ ఉండినటువంటి ఈ దశరథునకు కట్టగడపటికి ఈ దుర్గతి బతకడానికి కారణమేమిటి? Dasharatha, with all his knowledge, affluence, comforts and conveniences, how is it that he has come down to sad plight at the end? ఈనాటి పరిస్థితులు కూడాను
ఈ విధంగానే ఉంటున్నవి. The present day position circumstances are in the same way. ఇంటిలో 4 కుటుంబాలుగా చేరి ఉండినప్పుడు When there are people at home, ఏమాత్రం కూడాను సహన సానుభూతులు లేకపోవటము, there's no cooperation, there's no coordination. ఈ సహన సానుభూతులు కోల్పోవటమే ఈ దుఃఖములకు మూల కారణం. The lack of understanding, the lack of forbearance are responsible for all the present situations. ఈ సహన సానుభూతులు కోల్పోవడానికి కారణం ఏమిటి? What is the reason for the loss of these two values? స్వార్థమును పెంచుకోవటము, People are selfish. స్వప్రయోజనం కోసమని ఈ మేధస్సును ఉపయోగపెట్టుకోవటము, They make use of intellect for self-interest. ఈ విద్యలన్నీ కూడాను స్వప్రయోజన నిమిత్తమై ప్రాకులాడటము, All the knowledge is used for selfish gain. దీనివల్లనే ఈ విధమైనటువంటి పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు మానవుడు. Man is ruining his sacred life. సహనము, సానుభూతి ఈ రెండును కోల్పోయినటువంటి గృహము ఈ లోకంలో ఎక్కడా కానలేదు. In fact, today, houses, residences with this kind of ఏ చిన్న understanding and కుటుంబంలో compassion కూడాను are rare. ఈ సహన సానుభూతులు కనిపించటం లేదు. In no place we find these two values. కనుకనే ప్రతి కుటుంబం కూడాను తెల్లవారు లేచింది మొదలు రాత్రి పరుండనంత వరకు ఏదో ఒక విధమైనటువంటి యొక్క విచారం చేత కుమిలిపోతున్నారు. In every home, we find this sad state of affairs because of full of some kind of anxiety or worry. నలుగురు కుమారులు గృహములో ఉండినప్పుడు And 4 sons are at home, నలుగురికి ఐకమత్యం అనేటువంటిదే లేదు. there's no unity among them. సానుభూతి అనేటువంటిది లేదు. They don't have sympathy towards each other. సమన్వయం అనేటువంటిది లేదు. There's no integration సహనవశమే among them. లేదు. There's no kind of కనుక patience ఎవరెవరి among them. మార్గమును వారు అనుసరిస్తూ వస్తున్నారు. Each one follows his own way. మానవుడిగా జన్మించి Having been born as a human being, మానవుడిని పేరు పొంది with the name of a human మానవ being, జీవితంలో జీవిస్తూ leading a human life, కేవలము పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు ఈనాటి మానవుడు. man is conducting himself worse than an animal today. పశువులకైనా కూడాను సహన సానుభూతులు ఉంటుంటాయి. Animal has got this kind of patience and ఈ sympathy. పశువులకైనాను ఒక రీజన్ అండ్ సీజన్ ఉంటుండాలి. Animal has reason and season. కానీ ఈనాటి మానవులకు Man సహన today, సానుభూతులే కాకుండా సీజన్ కూడాను లేదు. but man has no sympathy, has no patience, but he has no reason and season. too. కనుకనే ఈనాటి మానవుల కంటే పశువే బెటర్ అని చెప్పవచ్చు. So, in the present day, animal is better than the modern man. ప్రతి మానవుని యందు కూడాను ఈ స్వార్థము మితిమీరి పెరిగింది. The selfishness is rampant in the modern man. తన సుఖము, తన ఆనందము తప్ప అన్యుల సుఖము, అన్యుల ఆనందములకు ఏమాత్రము పాటుపడటం లేదు. Man today is concerned with his own happiness, with his own comforts and bliss. He is not bothered of anybody. కుటుంబం నుండే కాకుండా Not only in a family, ఏ గృహమునందు చూసినప్పటికీ ఈ సానుభూతులు శూన్యమైపోయినవి. in any house for that matter, there is nothing like sympathy, there is nothing like patience. ఈ సానుభూతులు మానవునికి ప్రాణం వంటివి. This understanding and this kind of patience are ఈ like life. సానుభూతులు రెండు కూడాను ఉచ్ఛ్వాస విశ్వాసం వంటివి. We should consider them as a very life breath, inhalation, exhalation. ఇట్టి శ్వాసములే లేకుండా దీని యొక్క జీవితం ఏమిటి? Without breath, what for is the life? కేవలం సానుభూతులు లేనటువంటి మానవుడు మృతజీవుడనే చెప్పవచ్చు. Without these two values, one can consider himself dead. ఇన్ని చదువులు చదివి, Having been educated ఇన్ని డిగ్రీస్ తీసుకొని, with so many degrees, ఇంత ధనమును పెంచుకొని, with a lot of money, కడపటికి వీడు సాధించేది ఏమిటి? what is that he would achieve at the end? దుఃఖముని, It's only misery. ఆనందమును మాత్రము సాధించలేకపోతున్నాడు. They could not achieve the blissful state. కనుకనే సానుభూతులు ఈనాడు ప్రతి మానవునికి, ప్రతి గృహమునకు అత్యవసరము. Therefore, this kind of tolerance and sympathy are essential in every family. ఒక్క కుటుంబం జీవించేటువంటి దానికి 4 గోడలు కట్టి దీనికి భవనము అని పేరు పెట్టారు.
We call it a house if it has 4 walls. కానీ ప్రాచీన కాలంలో భవనం అని పేరు కాదు అక్కడ. In olden days, it is not a ఒక bhavana. చిన్న గృహములందే 5-6 కుటుంబములంతా చేరి In a small home, 4 to 5 families. సహన సానుభూతులతో జీవించడం చేత దానికి హోమ్ అని పిలిచారు. It was a joint family in those days. It was called a home. హోముకును భవనమునకు చాలా వ్యత్యాసం ఉంటుంది. There's lot of difference between home and a house. సహన సానుభూతులతో కూడినప్పుడే ఇది ఒక హోమ్ అనగా నివాస స్థానం అనిపిస్తుంది. Where there is this understanding and sympathy, you can call it a home. ఇదియే నిజమైనటువంటి భవనం అనిపిస్తుంది. It is the true home for that matter. ఆ బకారమైనటువంటి సహన సానుభూతులు తీసివేయటం వల్ల వనంగా మారిపోతున్నది. And since these two are absent today, it has become vana or forest. దశరథుని యొక్క గతి అదియే. That was the situation of Dasharatha. అనేక యజ్ఞయాగాదులు చేసి Having done, ఫలితంగా కుమారులను కన్నటువంటి యొక్క దశరథునకు ఇంటిలో ఉన్నటువంటి 3 భార్యల్లో కూడాను సహన సానుభూతులు శూన్యమైపోయాయి. having performed all sacred rituals like yajna and yaga, కారణం ఏదైనా Dasharatha, there was no understanding among the 3 wives. కానీ సహన సానుభూతులు కోల్పోయినాయి. But these 2 are lost in the family of Dasharatha. కనుకనే కట్టకడపటికి ఏమి ఫలితం అనిపించాడు? So what happened? With him? మరణించాడు దుఃఖంతో. He died in misery. ఎట్టి దుఃఖంతో రామ వియోగాగ్నిలో కాలిపోయాడు. He got himself burnt because of separation from Rama. ఇదే విధంగానే ఉత్తానపాదుడు కూడాను Similar was the situation of Uttanapada. కన్న కుమారుణ్ణి ధ్రువుణ్ణి చెంత చేర్చినప్పుడు సహన సానుభూతులు కోల్పోయినటువంటి భార్యలు ఒకరిలో ఒకరికి పోట్లాడారు. When Uttanapada called his son Dhruva to come close, then at that time there was no understanding and between the 2 ఆ wives. లేత వయస్సునందు ఉన్నటువంటి ధ్రువుడు Dhruva at that young age మనసు బాధపడలేక felt so sad, could not bear తల్లికి suffering, నమస్కరించి, and did namaskar to తల్లి mother. నా వలన మీరు బాధపడనక్కర్లేదు, He said, don't suffer because of me. నేను భగవత్ విశ్వాసం అందుకొని With all faith in God, అనుగ్రహములకు పాత్రుడై and I తిరిగి నేను వస్తాను అని నన్ను ఆశీర్వదించమని చెప్పింది. did namaskar to his mother and sought her blessing. 6 సంవత్సరముల యొక్క ధ్రువుడు Dhruva aged కఠినడవులకు పోయి went to the forest, అన్నపానాదులు వదలి sacrificed food and drink, నిరంతరము దైవాన్ని చింతించి thought of God continuously, తల్లికి ఇచ్చినటువంటి మాటను దక్కించుకున్నాడు. and fulfilled the promise given to ఈ his ప్రతి mother. కుటుంబం నందు కూడాను మంచు చెడ్డను ఇవి 2 కూడాను సహన సానుభూతులు కోల్పోవడం చేతనే జరుగుతున్నాయి. The good and bad depend on these 2 important values, the sympathy and tolerance. కుటుంబం అనగా సంసారం అనగా ఏమని అర్థం? What is a family, samsara? సుఖ దుఃఖములు, The pain and pleasure, శుభ అశుభములు, auspicious, ఈ inauspicious. శుభ అశుభముల యొక్క మిళితమే ఈ సంసారం. Samsara, the family, is a combination of auspiciousness సుఖము and ఉంది, inauspiciousness. అసుఖము ఉంటుండాలి. There is pain and pleasure too. శుభము ఉంది, అశుభము ఉంది. There is auspicious and inauspicious aspect. అయితే ఈ రెండింటికి ఈ సహన సానుభూతులు కోల్పోవటమే మూల కారణం. The reason behind these 2, the duality, is the loss of sahana, the tolerance, sanubuti, sympathy. తల్లిదండ్రులను విమర్శించి వారిని బాధించేటువంటి కుమారులు లోకంలో లేకపోలేదు. There are sons in this world who make their parents suffer. కానీ పెంచి పెద్ద చేసి కన్న కష్టములకు గురి అయిపోయి చెమట నార్చి పస్తు పరుండి కుమారుడు పొట్టను నింపి అభివృద్ధి పరిచినటువంటి తల్లిదండ్రులనే బాధించేటువంటి కుమారులు ఈనాడు అభివృద్ధి అయిపోతున్నారు. Parents are responsible for having begotten you, for having taken care of you and brought you up to this state. They are forgotten by children. ఒకవైపున తల్లిదండ్రులను బాధించడము, On one hand, they suffer their మరొక parents. వైపున దైవాన్ని పూజించటము, On the other hand, they worship God. ఇది భక్తియా లేక భుక్తియా లేక యుక్తియా లేక శక్తియా? Is it bhakti devotion or yukti the knack or shakti the power? కనుకనే ఇది నిజమైనటువంటి భక్తి కాదు. It is no true devotion. ఈ భక్తి వల్ల మాకు ముక్తి కావాలని ఆశిస్తుంటారు. Out of this devotion they want mukti, the ముక్తి liberation. అనగా ఏమనుకున్నారు? What do you think ఏదో of భగవంతుల్లో లీనం కావటము, భగవంతుల్లో చేరిపోవటము అని భావిస్తున్నారు మూర్ఖులు.
Fools consider that mukti liberation when merger in the divine, going to his lotus feet. ముక్తి అనగా Liberation meant మానవునికి ఆవరించినటువంటి యొక్క బాధలు దుఃఖములు విమోచన గావించుకొని ఆనందంలో చేరటమే ముక్తి. mukti liberation means freedom from bondage, the bondage of suffering, the bondage of pain. ఆకలి దప్పులతో అలమటించేటువంటి యొక్క మానవులకు పొట్టకింత ఆహారం పెట్టి వాని యొక్క బాధలు తీర్చటమే ముక్తి. And in fact, feeding those people who are hungry, that confers liberation. కానీ సుఖశాంతులను నోచుకుని లేక అనేక దుఃఖములకు పాల్పడి చేతిలో కాసు లేకుండా అవస్థపడుతున్నటువంటి యొక్క ఈ దరిద్రులకు ఇంత ధనమును అందించి వారి యొక్క బాధలను నివారణ గావించేటువంటిదే ముక్తి. There are poor people who don't have any money on hand. They have no peace, no కష్టములను comfort. If you give them దుఃఖములను money, it is విచారములను liberation. బంధములను విమోచన చేయించి ఆనందాన్ని సుఖమును శాంతిని చేకూర్చున్నటువంటిదే ముక్తి. Liberation is the state when you are out of anxiety, botheration, worry, disgust, and get into the state of bliss and కనుక joy and ముక్తి ecstasy. అనేటువంటిది ప్రత్యేకమైనటువంటి స్థానం కాదు. Liberation is not a ప్రతి separate మానవుని ఎందుకు ఉండినటువంటి యొక్క అశాంతిని దూరం చేసి ప్రశాంతితో హృదయాన్ని నింపుకోవటమే ముక్తి. free from all restless state, living, dwelling in this peaceful state is the liberation. అనేక బాధలకు గురి అవుతున్నటువంటి మానవుడు ఆ బాధల నుండి విమోచన కావటమే ముక్తి. Man who has been suffering, if he is out of his bondage of suffering, he attains the state of కనుక liberation. ఇటువంటి సూక్ష్మమైనటువంటి అత్యంత సులభమైనటువంటి మానవునికి అందుబాటులో ఉండినటువంటి ఈ ముక్తిని మనం వదలి ముక్తి కావాలి ముక్తి కావాలి ఎప్పుడో ముక్తి చచ్చిన తర్వాత ముక్తి కాదు కాదు బ్రతికినట్టే ఈ ఆనందాన్ని అనుభవించాలి. Way to liberation is so subtle, so simple, which is convenient, which could be adopted. But we have lost this concept, but we want to have liberation. Are you going to get it after death? No. You should get it while alive. యశోదకుడును చాలా బాధపడుతూ వచ్చింది. So they also felt so sad. ఏమిటి నాకు ఒక ముక్తి చిక్కితే చాలు, ఈ బాధను ఎందుకు అనుభవించాలి? Why should I suffer? కానీ కంసుడు తీసుకుని పోయినాడు నా కుమారుణ్ణి. Kamsa has taken away my son. అక్రూరుడు వచ్చి అనేక రకములుగా బోధించి తీసుకుని వెళ్ళాడు. And he also taught repeatedly. కనుక పోయినటువంటి కృష్ణుడు తిరిగి రావటం లేదు. And Krishna once left has not returned. కనుక ఈ విమోచన నాకు చేయమని చెప్పిన కోరటమే ఒక ముక్తి. And this desire is a sign of liberation. కనుక ఒక్కొక్క దీని ఎందుకు ఒక్కొక్క విధమైనటువంటి ఒక విమోచనకు కోరుతూ వచ్చారు అనేక మంది. People wanted liberation in different ways. ఈనాడు రేపు ఎప్పుడో వస్తాడని కాచుకొని 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 కట్టకటపటికి నిరాశకు గురి అయిపోయి నిస్పృహతో కూలిపోయినటువంటి యొక్క ఈ యశోద కృష్ణుడు వచ్చాడు అనేటువంటి మాట వినగానే చాలా ఆనందపడింది. When Krishna would return, is he going to return today or tomorrow? She was disappointed, depressed and frustrated. ఇంతకంటే On ముఖ్యం listening to ఏమిటి? his visit, దుఃఖంతో she was so happy. మునిగినటువంటి వానికి తక్షణమే ఆనందాన్ని అందించడమే ఒక విధమైనటువంటి ముక్తి. Mukti, the liberation is that. The one who is drowned in misery, if he comes out of it and gets into the bliss, ఇలాంటి that's liberation. ప్రాకృతమైనటువంటి ముక్తి ఒక్క మానవునికి మాత్రమే చిక్కుతుంది. It is only possible for mankind to work for this liberation. మానవ జీవితము ఉత్కృష్టమైనటువంటిది, Human life is noblest, సౌజన్యమైనటువంటిది, beautiful, కౌశల్యమైనటువంటిది. is one of character. అట్టి మానవత్వం యొక్క జీవితాన్ని Such a human life కానీ కొనియాడదగినటువంటిది. is to be appreciated. అయితే However, ఇటువంటి పవిత్రమైనటువంటి మానవత్వానికి అల్ప ఆయుస్సు ఇచ్చాడు భగవంతుడు. such high sacred life has got limited span of life, longevity. పరిమితమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. He has given you limited life. ఆ పరిమితమైనటువంటి జీవితం లోపల నీకు ఇచ్చినటువంటి దేహేంద్రియములను సత్ప్రవర్తన లోపల ప్రవేశపెట్టి సత్కార్యములో ఇమిడ్చి సత్కర్మలు ఆచరించమని బోధించాడు. God told you clearly that in this limited life, that we have to make use of our body and the senses in the right direction, in the right activity, in right thinking. లైఫ్ చూస్తే చాలా పరిమితమైనటువంటిది. Life is short. కానీ కర్మలా చూస్తే జీవితంలో అనంతమైనటువంటివిగా ఉన్నాయి. But the activity, actions are infinite.
నా యొక్క ఇచ్చినటువంటి శక్తి కూడా చాలా అధికంగా ఉంటుండాలి. And the energy given, మానవుని యందు ఉన్నటువంటి మేధాశక్తితే ఎంతటి గొప్ప కార్యమైనా సాధించవచ్చును. the intelligence gifted to man will help him to achieve any mighty task. నిజంగా దీక్షను పట్టినప్పుడు ఆకాశమును కూడా ఎగరవచ్చును. In fact, if he is determined, he can fly యావత్ across the ప్రపంచాన్ని తన sky. హస్తగతం గావించుకోవచ్చును. In fact, he can hold the whole world in his అంత grip. శక్తి తన యందు ఉన్నది. That mighty power he has. ఉండి కూడాను With all that, దానిని కోల్పోతూ వస్తున్నాడు మానవుడు. but that all the faculty power ఈ is lost. కోల్పోవడానికి కారణం ఏమిటి? What is the reason for this loss? శారీర ఇంద్రియముల యొక్క తత్వాన్ని తాను బిగించలేకపోతున్నాడు. He could not control his senses, so he could not get out of this weakness. తన యొక్క బలహీనతను తాను పోగొట్టుకోలేకపోతున్నాడు. And he could not be free from his weakness. దేశేంద్రియ సంబంధమైనటువంటి యొక్క బలమును ఎంత పోగొట్టుకుంటూ వచ్చాడో అంత త్వరగా తనకిచ్చినటువంటి ఆయువు కూడాను తరిగిపోతూ వస్తుంది. The more and more he loses the strength of the body and the senses, his life is cut short. కనుకని ఈనాటి మానవులకు ఆయు ప్రమాణము అల్పమైనప్పటికీ దానిని అతి త్వరగా కోల్పోవడానికి కారణం ఏమిటి? Why is it the longevity, the span of life is ఇంద్రియ cut శక్తిని short? కోల్పోతున్నాడు. The power of the senses is దేహం gone. యొక్క శక్తిని కోల్పోతున్నాడు. The strength of the body is gone. తద్వారానే తన యందు ఉన్నటువంటి శక్తిని కూడాను నిర్మూలం And గావించుకుంటున్నాడు. therefore the entire energy is lost. అతి త్వరలోపలనే అతనికి వృద్ధాప్యం కూడాను ప్రాప్తించి మరణం కూడాను సంభవిస్తుంది. He becomes old very soon and also death follows. వృద్ధాప్యం ప్రాప్తించకుండా In order to see that you will not be aged, చిరంజీవిగా ఉండాలనుకుంటే that if you want to be ఇంద్రియ immortal, శక్తిని బలపరచుకోవాలి. strengthen the sense control, ఈ దేహాభిమానాన్ని కొంచెం దూరం చేయాలి. give up the body attachment. ఒకవైపున ఇంద్రియ శక్తిని కోల్పోతూ మరొక వైపున దేహాభిమానమును అభివృద్ధి పరచుకుంటూ ఉంటే ఇది ఏ విధంగా ఉంటుంది దేహం? You don't have control over the senses. Besides, you have got the body attachment. How do you expect to be strong? మానవునికి ఉండినటువంటి దుర్గుణములో ఈ రెండు, సహనము సానుభూతి, ఈ రెండు లేకపోతే జీవితమే వ్యర్థము. Without these two qualities, this kind of patience and understanding, and you will be losing everything ఒక else. కుండ నిండుకు నీరు పోసి Filling the pot with water రెండు రంధ్రములు కొట్టి పెట్టినామంటే and keep two pores over there, కొంతకాలానికి నీరంతా కారిపోయి ఒట్టి కుండ తయారవుతుంది. the water drills out and the pot becomes empty. అదే విధంగానే ఈ హృదయం అనేటువంటి కుండలో భగవంతుని అనుగ్రహం అనేటువంటి యొక్క అమృతాన్ని పోసి పెట్టాడు. God has filled this part of human heart with the nectar Amrita. కనుకనే ఈ మానవునికి పేరేమిటి? శృణ్వంతు విస్తే అమృతస్య పుత్ర అన్నాడు. నీవు అమృత పుత్రుడయ్యా. What is the name of man? You are the son of immortality. కేవలం నీ ఇంద్రియలోనుడు కావడం చేతనే అమృత పుత్రుడిగా మారిపోతున్నావు. Because you have become the slave to your senses, you have become Amrutaputra, the son of falsehood. కనుక నీవు దీన్ని కాపాడుకోమని ఇచ్చాడు. So God wanted you to safeguard your ఈ body. సానుభూతులు అనేటువంటివి లేకుండా రంధ్రం కొట్టుకున్నాడు మానవుడు. And man has bored, has made puncture తద్వారా in his heart. భగవంతుడు అనుగ్రహించినటువంటి ఆయు ప్రమాణము క్రమక్రమేణా క్షీణిస్తూ వస్తుండాలి. Therefore the lifespan, longevity, దానికి ఏ పని మంచి పని చేయగలడు? how can he solve this ఏ problem? పరోపకార సంబంధమైన కార్యములు ఆచరించగలడు? What kind of service he can ఏ render? సమాజ సంబంధమైనటువంటి క్షేమాన్ని ఆశించగలడు? How can he work for the welfare of the community? దేనిని ఆశించలేడు. Nothing he can do. భగవంతుడు ఇచ్చినటువంటి శక్తిని The energy given by God సద్వినియోగపరచాలి. must be properly used. సదభ్యాసంలో ఉపయోగపెట్టాలి. He should have good habits సత్సంగంతో చేరాలి. and he should be in good company. సత్ప్రవర్తన కలగాలి. He should have good conduct సమాజమునకు మంచిని చేకూర్చాలి. and he should do everything good for this society. అప్పుడే నీ యొక్క శక్తి కూడాను అమితంగా పెరిగిపోతుంది. Then your energy will grow further and further. కనుక మానవునికి ఇచ్చినటువంటి యొక్క శక్తులు అనేకంగా ఉంటున్నాయి. There are many powers, energies given to కానీ man. ఆ శక్తులను మానవుడే తన చేతులారా తాను పాడు చేసుకుంటున్నాడు. In fact, man is spoiling all the power latent given to him. ఏ విధంగా? How? ఈ దేహేంద్రియ శక్తుల చేతనే పాడు చేసుకుంటున్నాడు. Because the body misused and the senses misused are the ఇంద్రియములు responsible. చూస్తామా చాలా పటుత్వమైనటువంటివి. In fact, senses are powerful. అర్జునుడే చెప్పాడు, Arjuna himself said, స్వామి Swami, నేను ఇంత దృఢత్వాన్ని ఏ రీతిగా పొందగలను? how can I be strong enough? ఎందుకోసం అర్జున అని ప్రశ్నించినప్పుడు And Krishna- చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవదృఢం. ఈ చంచలమైనటువంటి మనస్సు చేత ప్రమాదమైనటువంటి యొక్క దీంతో నేను దృఢంగా లేకపోతున్నాను. With this wavering mind, I could not be strong enough
in life. ఆ భగవత్ విశ్వాసమే గాఢంగా ఉంటున్నప్పుడు ఈ దృఢత్వం ఎందుకు పోతుంది? When you have strong faith in God, how is that your mind wavers? కనుకనే దృఢత్వం లేనటువంటి వానికే నిమిషములకు డౌట్స్ అంతా వస్తుంటాయి. It's only the wavering mind that entertains ఈ doubts in డౌట్స్ multiple. మితిమీరిపోయినప్పుడే వాడు ఒక డర్టీ ఫెలో అయిపోతున్నాడు. When he has got doubts more and more, he becomes a dirty fellow. నిజమైనటువంటి పరిశుద్ధమైన హృదయానికి డౌట్స్ రావడానికి అవకాశమే లేదు. A pure heart will not give scope for ఎలాంటి any doubt. పరిస్థితులు ఏందైనా కూడా నువ్వు డౌట్స్ కు అవకాశమే లేదు. Under any circumstance, there is no scope for chance for ఈ doubt. డస్ట్ అనేటువంటి యొక్క మురికి బావదులు లోపల చేర్చుకోవటం చేతనే డస్ట్ గా మారిపోతుంది. అది The dust of doubt has gathered, collected in the heart. దేనిని చూసినా సందేహమే. He doubts anything that he comes తల్లిని across. చూసినా కూడా సందేహం, ఈమె నా తల్లియేనా కాదా? He doubts his own mother. ఇలాంటి డౌట్స్ లో ఉన్నప్పుడు ఇంక సహనం ఎట్లా వస్తుంది, సానుభూతి ఎట్లా వస్తుంది? With these doubts in soul, how do you ప్రతి expect him మానవునికి to కూడాను be patient enough? ఏ పని చేసినా స్వార్థం ప్రవేశిస్తుంది. Whatever that is done and ఏమి contemplated తలచినా upon is full of స్వార్థం selfishness. ప్రవేశిస్తుంది. Everything is thought of on selfish grounds. ఏది చెప్పినా స్వార్థం ప్రవేశిస్తుంది. Whatever that is said is out of selfish ఏమి interest. చేసినా స్వార్థం ప్రవేశిస్తుంది. Everything is done out of selfish interest. స్వార్థం అనేటువంటి పెనుభూతం యొక్క చేతి లోపల కీలు బొమ్మై జీవిస్తున్నాడు ఈనాటి మానవుడు. Man has become a puppet in the hands of the demon of selfishness. కనుకనే ఈ స్వార్థం అనేటువంటి యొక్క చేతిలో పడినప్పుడు మానవుడికి ఇంకా అభివృద్ధి అనేటువంటిదే లేదు. When once he has become a puppet in the hands of the demon, he cannot be peaceful. స్వార్థ రహితులైనటువంటి వారికి ఎన్ని విధమైనటువంటి విజయములు ఒక చేకూరినాయి. If he is selfless, he can be expert in different forms of knowledge. పాండవులు ఎన్ని బాధలు పడినప్పటికీ, ఎన్ని పరాభవములు పొందినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అవమానములు అందుకున్నప్పటికీ, కానీ కృష్ణుడి పైన ఉన్నటువంటి విశ్వాసం చేతనే వాళ్ళు విజయాన్ని సాధిస్తూ వచ్చారు. Pandavas had a lot of suffering, continuous humiliation. They were put to shame, but ultimately they won because of the grace of Lord Krishna. అదే విధంగానే Similarly, అనేక మంది మహర్షులంతా కూడాను likewise, ఆనాటి కాలం నందు ఈ ఆత్మవిశ్వాసము, దృఢ సంకల్పము, సహన సానుభూతులను పెంచుకుంటూ వచ్చారు. that's the reason why the sages and seer saints of this land had self-confidence, the patience, ఈనాటి and ప్రతి understanding. గృహం కూడాను సహన సానుభూతులు అత్యవసరము. For every family, in every home, ఒకరికొకరు this kind of understanding is అన్న తమ్ముల necessary. వలె సహనంగా పెరగాలి. Everyone should grow in mutual understanding. ఒకరు ఎస్ అంటే ఇంకొకరు నో. When one says yes, other అది ఈ says no. కలియుగం యొక్క ప్రభావం యొక్క ఫ్యాషన్ గా మారిపోయింది. This trend has become a modern ఎవరు fashion. ఏది చెప్పినా ఇది కాదు అని వాదించడం ఒక ఫ్యాషన్. It has become a matter of fashion to contradict, to differ with everybody. వాదించడం మంచిదే. It's good to argue. సత్యాన్ని గుర్తించడానికి వాదించేటువంటి సత్యం మంచిదే. You can certainly inquire truth, కానీ but ఏదో ఒక విధంగా అతని మాటను నేను ధిక్కరించాలి అనేటువంటి ప్రతిజ్ఞతో వాదించటము ఇది మూర్ఖత్వం. it is utter foolishness to differ and contradict in every matter. ఇది మంచిది కాదు. This is not good. కనుకనే So, ఈనాటిదే జనక మహారాజు ఆస్థానం నందు in the court of Janaka, king, పంచశికుడు వచ్చాడు. Panchasikha, పంచశికుడు అని మహా పెద్ద గొప్ప పండితుడు. a great scholar by name Panchasikha, అతన్ని జనక మహారాజు ఆస్థానం లోపల శాస్త్రము వేదములకు వాదించడానికి నింపొంచారు. Panchasikha was appointed there to enter into argument in shastric knowledge. కానీ ఆ జనకుని యొక్క పండితుడు చాలా ప్రతిజ్ఞ పట్టాడు. And the scholar determined, ఈ వచ్చినటువంటి మహాపండితుడు ఏది చెప్పినా దీన్ని కాదు అని నేను వాదిస్తాను. and he said, I will certainly deny whatever others would say. చూచాడు. He saw him. ఈ పంచశికుడు నవ్వాడు. Panchasikha laughed. ఏది చెప్పినా కాదని వాదించటము ఇది మూర్ఖత్వము, పాండిత్యం కాదు. It is not scholarship, it is utter foolishness to say no to everything. వేద శాస్త్ర ఇతిహాస పురాణములు వల్లించి అందునందున్నటువంటి యొక్క సత్యసారంను గుర్తించి గోలినటువంటి యొక్క పండితునికి పండిత సమదర్శన, అందరూ సమమే. A scholar and expert in all the sacred texts like Itihasa, Veda and Shastra will have the equality, equanimity of ఈ spirit. పిచ్చి పండితుడు నేను చెప్పిన దాన్నంతా వాదిస్తానని కూర్చున్నాడే, Here is a scholar who wants to say no to everything I జనకుని say. దగ్గర ఉండవలసినటువంటి వాడు కాదు వీడు He doesn't deserve to అని be here. లోలోన తాను తలుచుకున్నాడు. He felt within like that. తలుచుకొని Thinking so,
మొట్టమొదట ఒక ప్రశ్న వేశాడు. His first question was this. నాయనా, Look here. నీవు నీ తల్లికి పుట్టినవాడే కదా అన్నాడు. You are born to your mother. Is it okay? కాదు అని ఎట్ట వాదిస్తాడు. How can you say no? సరే, నోరు మూసుకున్నాడు. He kept his mouth shut. తదుపరి, Later, నీవు మానవుడే కదా. you are a human being, is it not? అవును, మానవుడే, దీన్ని కాదని వాదించడానికి. How can you say that he is not a human being? ఈ విధంగా అతను వాదించుకుంటూ రావటం చేత జనకుడు చాలా సంతోషించి, పంచశిఖ, ఈ గొప్ప పండితుడు, When arguments were proceeding like కేవలం that, ప్రజ్ఞానం లేని ఆ Panchasika is one of పండితుడు ఈ wisdom. విధంగా ప్రశ్నించుకోవటం చాలా సరైనటువంటిది. And the people went on asking like that, your ఈ replies are మూర్ఖులైనటువంటి appropriate. పండితులకు ఇలాంటి ప్రశ్నలే వారిని కుదిరించడానికి మార్గము. For foolish pandit scholars, this is the way of replying. పండితులని గొప్ప శాస్త్రములు చదువుకొని కేవలం శ్లోకాలు వర్ణించినంత మాత్రమే పండితుడు కాదు. Mere recitation of slokas will never make you an expert or a scholar. అందరినీ సమదృష్టితో చూడాలి. You should treat them everyone equal. అలాంటి వాడు నిజమైన పండితుడు. Such one is a true scholar, pandit. కనుక మీరు గొప్పవారు. You are great indeed. మూర్ఖపు పండితులను నేను ఉంచుకొని I have in my court a foolish తద్వారా pandit, అనేక పెడమార్గములు పట్టించి and in fact he is in the wrong direction. చక్రవర్తి యొక్క పేరును కూడా నువ్వు చెరుపుతూ And వచ్చేస్తున్నావు. he is spoiling my name. దీనిని తమిళ్లో ఒకానొక సమయంలో చెప్పాడు నమ్మాళ్వారు. Nammalwar said in Tamil at one time, మనసుకు మనం సాక్షి, and we are the witness to the mind. దేహకి గుణము సాక్షి, It is the virtue that is the witness to the body. సర్వంకు స్వామి సాక్షి. Swami is the witness to sarva, everything. ముఠాడుకు మూర్ఖం సాక్షి అన్నాడు. ముఠాడు For gangs, mutha, murkha, fool is the witness. వాడికి మూర్ఖమే సాక్షి. And his very foolishness is the witness. కాబట్టి వాడికి ఆ టైటిల్ వచ్చింది, ఆ బిరుదు. So he got this title of a murkha, the great ఆ fool. మూర్ఖుడు అనేటువంటి బిరుదులు వానికే ఇవ్వాలి కింద కానీ ఇంకోరికి ఇవ్వడానికి వీలు లేదు. Such people should be conferred with these ఇదే titles of a విధంగానే fool, murkha. ఒకానొక మహారాజు దగ్గర At the court of an emperor, చాలా ప్రేమతో కాపాడుకునేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. there was a disciple who is full of love. మహారాజుకు గొప్ప జబ్బు చేసింది. The king was sick. అప్పుడు ఈ మూర్ఖపు శిష్యుడి దగ్గర చేరి, This foolish disciple came close to him. స్వామి, Swami, నీకు ఏమి కావాలి, ఏమి చేయాలి, నేను చేయవలసిన పని ఏమిటి అన్నాడు. this foolish disciple said, what do you want? What can I do? How can I serve you? What is that you want? ఈ గడువు తప్పిపోయింది నాయన. And the end is approaching. పరమాత్ముడు ఇచ్చినటువంటి యొక్క ఈ అమూల్యమైన కాలాన్ని నేను తప్పించుకున్నాను. The valuable time given to me is almost getting exhausted. ఇంక నేను అతని ఆజ్ఞను శిరసావహించి నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను As per his will, I must leave this. I am ready. అన్నాడు. అప్పుడు ఈ మూర్ఖపు శిష్యుడు ఏమన్నాడు, స్వామి స్వామి ఉండండి ఉండండి ఉండండి, And this foolish disciple said, don't leave the body. Stay మీరు there. ఇంత బలహీనతలో ఎట్ట పోగలరు మీరు How can you go being so weak now? అని When the end పోయి is approaching. గుర్రాలు తీసుకుని వచ్చాడు. And then he brought some horses. ఈ గుర్రం పైన కూర్చొని మీరు పోండి. You can just have a ride on this horse. అప్పుడు రాజు చెప్పాడు, Then king said, మూర్ఖ, oh fool, నేను పోయేటువంటి స్థానంలో గుర్రం పోలేదు, this horse cannot take me to my లేక destination. రథం పోలేదు, Another chariot. ఇంకే వాహనము పోలేదు, No other vehicle. దీనికి వాహనాలతో పోయేటువంటి స్థానం కాదు Vehicles ఇది. cannot take me there. అప్పుడు చెప్పాడు, Then he said, స్వామి, Swami, ఏదీ పోలేదు, అయితే నీవెట్ట పోగలవు? when there is no way of communication, how do you expect to reach? ఇంతకు పూర్వమంతా ఆ శిష్యుణ్ణి మూర్ఖ 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 అని పిలిచేటువంటి వాడు. In those days, such disciples were called fools, murkha. అప్పుడు ఈ మూర్ఖుడు తిరిగి చెప్పాడు, And this fool gave reply, పోతున్నానని మాత్రమే మీరు చెప్తున్నారు, you are telling that you are going. ఎక్కడికి పోతున్నారో ఎట్ట పోతున్నారో మాత్రం చెప్పడం లేదు. You are not telling where you are going and how you are going. కాబట్టి చక్రవర్తి, నేను కాదు మూర్ఖుడు, నీవే మూర్ఖుడు అన్నాడు. And so said, oh emperor, since you don't know the answers, you are the fool murkha. I am not murkha any నేను longer. పోతున్నానని తెలుసు నీకు, Oh emperor, you know that you are leaving. కానీ ఈ రథములంతా పోలేవు అని చెప్తున్నారు. You said the chariot cannot take నీకు you. తెలిసినటువంటి వాడు ఎక్కడ పోతున్నావని నీకెందుకు తెలియకుండా. And you don't know where you are going.
ఈ విధంగానే అనేక మంది మూర్ఖులు వాదోపవాదములు వేసుకుంటూ కేవలం తన యొక్క మేధాశక్తిని పాడు చేసుకుంటూ వస్తున్నారు. Like these fools enter into arguments like that ఈనాడు and కలియుగ spoil the ప్రభావం చేత ఉన్న మేధాశక్తిని ఈ నిరుపయోగమైనటువంటి ప్రశ్నల చేత, నిరుపయోగమైన భావముల చేత, నిరూపమైన తలంపుల చేత తమ మేధాశక్తిని కోల్పోతున్నారు. The intelligence is lost because of unnecessary arguments, unnecessary doubt. ఒక చిన్న ఉదాహరణము. A small example. పొద్దున నేను తిరిగి ఇక్కడి నుంచి వెళుతుండగా When Bhagavan was returning this morning, రమణ్ రావు వచ్చాడు. హైదరాబాద్ రమణ్ రావు. Hyderabad Raman Rao came. స్వామి, నిత్యము మీ యొక్క స్పీచ్ లోపల మీ బాల్య విషయములను కొంతవరకు చెప్తుంటే మాకు ఎంతో ఆనందం వేస్తుంది, తద్వారా మా హృదయాలు కూడా విచ్చుకుంటాయి అని చెప్పారు. Raman Rao said, Swami, we are very, very happy when you are telling about your childhood days. అది ఈనాడు చెప్తున్నాను. That Bhagavan wants to talk to పూర్వము us earlier. కొండమరాజు Kondamaraj. అతని కుమారులకు తమ్ముడు అయినటువంటి వాడు సుబ్బరాజు ఉండేటువంటి వారు. They were there, Subbarazu and the brother with ఆ him. తమ్ముడు మొదలే మరణించాడు. His brother died in the way. అతని కుమారుడు సుబ్బరాజు, వెంకట్రామరాజు. His sons, Subbarazu and Venkatramarazu. ఈ కొండమరాజు కుమారుడు పెద్ద వెంకమరాజు, చిన్న వెంకమరాజు. The sons of Pedda Venkamarazu, Chinna Venkamarazu. ఈ నలుగురు చేరి కూడి జీవిస్తుండేటువంటి వారు. All the four stayed together. కొండమరాజు ఒక్కడు మాత్రమే దూరంగా ఉండేటువంటి వాడు. Kondamarazu alone stayed all by himself. అప్పుడు నేను ఒక దినము నాతో మాట్లాడుతూ వచ్చాడు. చిన్నవాడిని నేను. Bhagavan was so young at that time. నాయన, నీది పవిత్రమైన హృదయము. He said, you have a sacred heart. నీ వాక్కు నుంచి వచ్చేటివన్నీ కూడా సత్యవాక్కులే. Whatever you speak, that's full of truth. కాబట్టి నేను ఇప్పుడు ఒక సంకల్పం చేసుకున్నాను అన్నాడు. Now I have got a thought. ఏమిటి ఆ సంకల్పము? He said, grandfather, what is it you want to do? ఈ నలుగురిని వేరు వేరు చేయాలని ఉన్నాను అన్నాడు. He said, I want all the four people live separate. నేను చెప్పాను, చాలా మంచిది అన్నాను. Bhagavan said, very good. ఎందుకనగా Why? Because ఈ 4 కుటుంబాల లోపల కూడాను సహనము సానుభూతులు కోల్పోయినారు. among all these four, there's no understanding, there's no patience among them. ఇంతకాలం కూడాను సహన సానుభూతులతో జీవిస్తూ వచ్చారు. And in fact, they have been living in understanding so ఈ long. సహన సానుభూతులు ఎప్పుడు కోల్పోయినారో వాటిని వేరు చేయటమే మంచిది అన్నాను. And there is no forbearance, no longer understanding. Better they lead separate తన lives. దగ్గరికి నన్ను పిలిచి వీపు పైన తట్టి, He called him close by నాయన, and patted ఇంత him on the గొప్ప back. విషయం నీకెట్ట తెలుసును Such a good thing. How is that you know that? అన్నాడు. నేను చెప్పాను, ప్రత్యక్షంగా కనిపిస్తున్నటువంటి విషయము ఎట్ట తెలిసిన అనుకోవటం కూడాను చాలా పొరపాటు. You are mistaken because I see it with my కంటికి naked eye. కనిపిస్తున్నాయి, I see with my own eyes. వీరి మాటలు చెవులకు వినిపిస్తున్నాయి, I also hear what all is మనసుకు happening. అనిపిస్తున్నాయి, I also think of it. హృదయాన్ని మురిపిస్తున్నాయి. And it also makes me happy దీనికి about it. సాక్ష్యమేమి కావాలి? What witness you want? ప్రత్యక్ష సాక్షి ఇదియే అన్నాడు. This is a direct experience. చాలా చక్కని జవాబు చెప్పావు, నీవు చెప్పినావు కనుక తప్పక ఈనాటి నుంచి నేను ప్రారంభిస్తానన్నాడు. He said, you give correct reply, I will adopt it right now. వచ్చాడు, He returned. వీళ్ళు నలుగురిని పిలిపించాడు. He called all the four children. నాయన, నేను మిమ్మల్ని వేరువేరుగా పెట్టి మీ సుఖజీవనం మీరు చేసుకుంటూ, మీ బాధ్యత మీరు అందుకుంటూ, మీ యొక్క రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవటం చాలా మంచిది. He said, better you live separate and take up the responsibility all by yourself. సరే, అందరూ కూడా సిద్ధంగానే ఉంటున్నారు. They were ready. ఎందుకంటే ఈ ఆడవారిలో సహన సానుభూతులు లేవు. Because among women, this understanding, the patience were missing. సరే, మీరు చెప్పినట్టుగా వింటామన్నారు. They said, we will follow. ఇదిగో పలాని వారికి పలానిల్లు, పలాని వారికి పలానిల్లు, పలాని వారికి పలానిల్లు, ఈ విధంగా అంతా చెప్పేశాడు. And everything is cleared where they should stay. మరి మీ గతి ఏమిటి అన్నారు వాళ్ళు నలుగురు. Then they said, what will happen to you? అప్పుడు ఆయన చెప్పాడు, Then he said, నాకు ఏ ఆస్తి వద్దు, నాకు I don't want any property. సత్యాన్ని నాకు ఇవ్వండి అన్నారు. I want Satyam Bhagavan. అనగా ఆ పిల్లవాడు నా దగ్గర ఉంటే నాకు అన్ని చూసుకుంటాడు అన్నారు. When Satyam is with me, he will take care of me. ఆయన ఎప్పుడు నన్ను సత్య 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 అని పిలిచేటువంటి వాడు. He always called Bhagavan as Satya Satya only. ఆ సత్యమే అతనికి సాక్షిగా ఉంచింది. And that very Satyam stood as his నేను అక్కడ witness. పోయినప్పుడు నాకు 8వ సంవత్సరము. He was aged 8 years. తెల్లవారి అతనికి వంట వండటము, And he cooked for him.
అతనికి పెట్టటము, and he serves him. నేను 2 పుస్తకాలు చేతిలో పట్టుకోవటము, బుక్కపట్టానికి పరిగెత్తుకోవటము. And he carries books and run all along the road. ఈ గ్రామంలో స్కూల్ లేదు. There was no school here in this village. బుక్కపట్టంకే పోవాలి. One has to go to Bukkapattam. బుక్కపట్టం పోయిన తర్వాత తిరిగి అక్కడ బెల్ కొడతారు 1 గంటకు. Then bell is given there at 1 o'clock. తిరిగి అక్కడ నుంచి పరిగెత్తి రావాలి తిరిగి ఇక్కడికి. And he has to return running all along. నేను కూడా కొంచెం తినేదిని. And he also takes food. తిరిగి పోయేటువంటి వాడు. And goes. చూచాడు ఈ విచారాన్ని. And all this has been noticed. సత్య, నీవు చాలా శ్రమపడుతున్నావు, నీవు రానక్కర్లేదు, నేనే పెట్టుకుని వడ్డించుకుంటాను, నీవు కొంచెం తీసుకుని పో అక్కడికి అన్నాడు. Satya, you are straining a lot. You don't have to return. I can serve ఆనాడు myself. ఈ స్టెయిన్లెస్ స్టీల్ టిఫిన్ కార్లని కానీ, మేము ఇంకొక టిఫిన్ కార్లని కానీ, ఈ ప్లాస్టిక్ వస్తువులు కానీ ఒక్కటి లేవు. There were no stainless steel utensils nor plastic vessels. అల్యూమినియం కూడా చాలా కష్టంగా చిక్కేటువంటి. Even aluminum was also చాలా కుగ్రామము. It is a remote village. పల్లెపడుచులు ఇలాంటి దీంట్లో ఒక టవల్ లోపల ఇంత సంగతి పెట్టుకునేది, దాన్ని మూట కట్టుకునేది, భుజం పైన వేసుకొని పోయేవాడిని. And it was, since there were no utensils made of plastic or aluminum whatsoever, he used to keep it in a cloth and carry it. భోజనానికి బెల్లి కొట్టిన తక్షణమే పల్లెల నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క బుక్కపట్టం చెరువుల్లో దగ్గరికి పోయేది. And once the bell is given, all children would go to the river close to Bukkapattam. జానకంపల్లి నుంచి వచ్చేటువంటి వారు, And they used to come from కర్ణాటకపల్లి నుంచి వచ్చేటువంటి వారు, also from Karnataka, పుట్టపర్తి నుంచి వచ్చేటువంటి వాళ్ళు, from Puttaparthi, కమ్మవరం నుంచి వచ్చేటువంటి వారు, and Kammavarapalli. కమ్మవారిపల్లి, ఈ విధంగా అందరూ చేరి ఒక దగ్గర చేరేటువంటి వారు. All used to gather at one place. కానీ నా కుటుంబ గౌరవాన్ని నేను తీయకూడదు, The family respect must be kept up. అని ఉద్దేశం చేత అందరూ చిన్న టిఫిన్ కారులో పెట్టుకొని ఇంత మూటగాను అన్నం కట్టుకొని పచ్చడి వేసుకొని వాళ్ళు వచ్చి తినేటువంటి వాళ్ళు. They all brought their food in their carriers and have mixed కానీ with it నా and eat. మూటలో అన్నం లేదు. And Bhagwan didn't carry with him the food. సంకటి, It's only రాగి సంగటి, ragi malt. అది మొదల నుంచి నాకు చాలా అలవాటు. Bhagwan has got the practice of ఆ రాగి partaking. సంగటిని తింటూ ఉంటుంటే వీళ్ళందరూ చూచి ఏం రా ఇతను చాలా బీదవాడే అని నా కుటుంబ పేరు చెడగొడతానేమో అని నేను దూరంగా పోయి కూర్చొని తినేటువంటి వాడిని. Bhagwan used to eat a long distance carrying the ragi malt because ప్రతి others might feel that he was poor. కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడాలనుకుంటే ఈ గౌరవాన్ని మనం తీసుకోవాలి. The prestige and the dignity of the family will have to be maintained at any time, at any cost. నీవేదైనా హీనంగా ప్రవర్తిస్తే నీ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. If you act in a mean way, the entire family would get a bad name. నువ్వు చిన్న సంకటిని పచ్చడి తింటుంటే ఏమిరా ఇంత బీదవాళ్ళ వీళ్ళు అని నీ కుటుంబానికి పేరు చెడగొడతావు. If you eat ragi malt in the presence of everybody, they think that you are poor. So family name is important. కుటుంబ కీర్తిని నిలబెట్టాలి. The reputation of the ఆ family must ఉద్దేశం be చేత రెండవ దినం వచ్చేసేసి The second day, కొండమరాజుతో చెప్పాను, Bhagwan told Kondamaraj, తాత నేను ఈ విధంగా అక్కడే పోయి అందరి ముందు కూడా నేను సంగతి తింటుంటే నన్ను ఇంకొక రీతిగా భావిస్తుంటారు. లేదు, నాకు కష్టమైనా మంచిదే, నేను ఇక్కడికే వచ్చి భోంచేస్తానన్నాను. he told grandfather, I would rather eat at home. కష్టమైన అందులోనే సుఖం ఉంటుండాలి. There lies happiness is in difficulty. Pleasure is an interval between two pains. The pleasure is an interval between two pains. దేనికైనా కష్టం లేకుండా సుఖం మనకు చిక్కదు. Without the pain you cannot have the pleasure. సుఖం అనేటువంటిది మనకు లభించాలంటే కష్టపడాలి. If you want to have pleasure, you must necessarily లేక have బంగారును మనం నగగా తీయాలంటే దాన్ని నిప్పులో వెయ్యాలి. If the gold is to be made with jewel, it must be in fire and hammered. దాన్ని కటింగ్ చెయ్యాలి, It must be cut. వెల్డింగ్ చెయ్యాలి, It must be welded. అనేక రకమైన ముక్కలు చెయ్యాలి. It must be cut to ఇవన్నీ pieces. చేసి తర్వాత దీనికి నగగా తయారు చేసి మెడలో ధరించవాలి. Then it can be made with a very good shining ornament and could be worn, put on. కనుక తాత నేను ఏమాత్రం బాధపడను, తప్పక నేను ఈ కష్టానికి సిద్ధంగా ఉంటున్నాను. ఇది నాకు కష్టం కాదు, చాలా మంచిది. So I am prepared to strain myself. In fact, it's good for me. కానీ ఆయన దీన్ని వినలేదు. The grandfather did నేను not pay చక్కగా heed to it. చెప్పాను, తాత ఇది నాకు చక్కని ఎక్సర్సైజ్ అన్నాను. And Bhagwan said this is a very good exercise for me to రావటం go. పోవటం. అప్పుడు ఆయన చెప్పాడు, ఇది ఏమిటి ఎక్సర్సైజ్ రా, 8 ఏళ్ళకే ఇంత ఎక్సర్సైజ్ నీకు. What sort of exercise is this? At the age of 8 you want to have that కానీ exercise? ఆయన నా పైన చాలా ప్రేమ. The grandfather had intense love for him. ఎవరిని నమ్మేటువంటి వాడు కాదు. He never had any faith in anybody. సత్యం వచ్చి ఏమి చెప్తే దాన్ని నమ్మేటువంటి వాడు. Whatever Satyam says, it is truth. అందువల్లనే So అతని గతిగుడును చాలా ఉత్తమ గతిపోయింది. that was his final end, so exalted. అప్పుడప్పుడు ఈశ్వరం వచ్చేసేసి, తాతగారు మీరు రండి,
మా ఇంటికి రాండి, ఇక్కడ భోంచేసేయండి, నలుగురంతా అన్నదమ్ముల ఇంట్లోనో 4 నెలలు భోంచేసేయండి. And Isarma said, you can stay with all the 4 of them and then మేమందరం have your food. సిద్ధంగానే ఉంటున్నాము. And in fact, we have been here only. మేము వండి మీకు వడ్డించేటువంటి అర్హత మాకు లేదా Don't we deserve to serve you? అని చెప్పితే వద్దు, He said, no. నేను ఎప్పుడు మీ యొక్క ఇది వేరుగా చేసేసాను, మీరు సుఖంగా అనిపించండి. The moment I want you to lead independently, well, when do నేను you do దీంతో for నేను yourself? ఇంటర్వ్యూ కాను, నేను దీంతో ప్రవేశించను. I don't want to interfere any longer. నాకు సత్యం ఉన్నాడు, నాకు చాలా అనేటువంటి వాడు. Satyam is with me, that is enough. ఈ విధంగా ఒక నమ్మకం అనేటువంటిది అంత గట్టిగా ఉండేటువంటి. And he has got a strong faith in it. అప్పుడే ఆయన చెప్పాడు, Then he said, దిన్నము పాత మందిరం వదిలిపెట్టి కొత్త మందిరికి వచ్చినప్పుడు, when he left old mandir and came to this new mandir, ఇక్కడ November 23rd ప్రశాంతి ఓపెనింగ్ అని చెప్తారు. Bhagavan declared November 23rd is the inauguration of Prashant Mandir. తెల్లవారి సాయంకాలము 2 వేళలా వచ్చి నన్ను చూసుకొని పోయేటువంటి వాడు. And the grandfather used to walk all along and see Bhagavan in నేను the ముందు morning and ఆయన also the evening. చెప్పినట్టుగానే నేను చెప్పాను, Bhagavan told him, ఎందుకు మీరు ఇంత శ్రమపడి వస్తున్నారు, why do you strain yourself? మీకు కూడా ఇది శ్రమ కదా, మీరు ఒక దగ్గర కూర్చోండి, నేనే వచ్చి అక్కడ చూస్తానన్నాను. It's not a strain for you, I would come to you. అయ్యో తమరు నా దగ్గర రావటమా అని చెంపలు కొట్టుకొని నేనే కష్టపడి వస్తాను. What is it that you want to come here? No, I would not come ఇది here. కూడా నాకు ఈ వయసు లోపల ఎక్సర్సైజ్ అన్నారు. And he said, at this age it is exercise for me. నీవు చెప్పినటువంటిదే నీకు అందిస్తున్నానన్నాడు. And I'm just giving you your own message. అలాంటి అప్పటికి 112 సంవత్సరం అతనికి. His age, the grandfather, was 112. ఈ 112 ఇయర్స్ లోపల చక్కగా నడుచుకుని వచ్చేటువంటి వాడు. He could walk very well at that age. నేను అప్పుడు చాలా తాంబూలం వేసుకునేటువంటి వాడిని. And Bhagavan used to chew pan at that. తెల్లవారి లేచింది మొదలుకొని రాత్రి పరుండునంత వరకును నేను నమిలి ఈ ఒక్క ఆకుచున్నం చాలా భుజించేటువంటి వాడిని. And he used to chew pan right from the morning till the night. ఆయన కూడా ప్రారంభించాడు. And he too started chewing pan. ఒక దినం వచ్చినప్పుడు One day he came, నేను చెప్పాను, he said, నేను ఒక్క పొడిని ఆకులు చునుము పెట్టాను. and he gave him the lime, the betel leaf and the కానీ betel nut. నాకు పొడెందుకు, నేనే ముసివాణ్ణి కాదు అని ఒక్కలు తీసుకొని కట్ నమిలాడు. Why this betel nut powder? No, he can as well. అంతటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆనాటి వృద్ధులు. The old people in those days, they were so strong. పండ్లంతా గట్టిగా ఉండేటువంటివి, And they strong teeth. కన్నులంతా గట్టిగా ఉండేటువంటివి, They could see clearly. ఎంత దూరమైన అద్దాలు వేసుకోకుండా నడిచేటువంటి వాడు. Without glasses, they can walk all along. ఈ విధమైనటువంటి శక్తి సామర్థ్యంతో కూడినటువంటి వారు ఆనాడు. That was the strength of దీనికి కారణం ఏమిటి? What is the reason? వాళ్ళ ఇంద్రియ శక్తి చాలా గట్టిది. Because they have got this sense control. దేహాభిమానం దూరం చేసుకున్నటువంటి వారు. They don't have body attachment. ఏదో ప్రపంచంలో నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి అనేటువంటి దీక్షలో వాళ్ళు కాలం గడిపేటువంటి వారు. They have discharged their responsibility in life, that's all. కనుకనే ప్రతి కుటుంబం నందుకును అలాంటి మహనీయులు లేకపోలేదు. In fact, in every family there are such great people. కనుకనే త్యాగరాజ సమయం లోపల When the Chagras time, శివాంకు మహారాజా అతన్ని పిలిపించి ఒక సభను ఏర్పరిచాడు. he was summoned by a king and an assembly was arranged. అప్పుడు ఆ త్యాగరాజు మొట్టమొదట చెప్పినటువంటి పాట ఏమిటి? What is the first composition of Chagras? ఎందరో ఎందరో మహానుభావులు అందరికి వందనము అన్నారు. There are many, many great people, noble people. అందరికి వందనంబులు ఎందరో మహానుభావులు. There are many, many noble people, infinite number of great people. ప్రతి ప్రాచీనపు మహర్షులు కూడాను ఈ విధంగా ప్రతి ఒక్కరికి నీ సభకు ముందుగా నమస్కారం చేసి ప్రారంభించేటువంటి వాడు సభ. In good old days, everybody started his program by doing namaskar to the entire assembly. ఈనాటి మా పిల్లలు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. The children today, they say brothers and sisters. ఏమిటి ఈ పదములు? What are these words? అర్థరహితమైనటువంటి పదములు. They're meaningless words. వృద్ధులంతా ఇందులో ఉంటారు, వాళ్ళు నీకు సిస్టర్స్ ఎట్లా అవుతారు? Are they your real sisters? ఇదంతా కూడా ఏదో ఒక ఆర్టిఫిషియల్ గా చెప్పేటువంటి పాటలు. It's only artificial vocabulary. చాలా మంది ఇదే రీతిగా వచ్చారు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. Many said brothers and sisters. ఇంకోటి లేచాడు ఆ సభ నుంచి, One fellow got up there. అయ్యా నేను చాలా బీదవాడిని, I'm very poor. నేను నీ బ్రదర్ కదా You say, అన్నాడు. I'm your నీ brother. ప్రాపర్టీలో నాకు హాఫ్ భాగం ఇచ్చేయి. You say you are my brother. Let us have a property equally. Give me your property.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటామే కానీ మనం ఏమిస్తున్నాం వారికి? We say brother and ఆ sister, బ్రదర్ భావాన్ని మనం చూపిస్తున్నామా, నిరూపిస్తున్నామా? are we really keen about it? ఎందుకు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అన్నారు? Why should we say brother and sister? అది ఏదో వాడుక అయిపోయింది. It has become a practice. ఇది కేవలం ఆర్టిఫిషియల్ గా మారిపోతుండాలి. It entirely is artificial. నాకు ఈ ఆర్టిఫిషియల్ ఎప్పుడు కూడా ఇష్టం ఉండదు. Bhagavan doesn't like this artificial nature. కనుకనే నేను ఎప్పుడు కూడా ప్రేమ స్వరూపులారా అన్నాను. So he addresses the congregation as the నాదంతా embodiment of ప్రేమనే. Bhagavan is love. నాకు ప్రేమనే కాబట్టి మీరందరూ మీ యందు కూడా ప్రేమ ఉన్నది. And Bhagavan is love and you have love in you. కనుకనే ప్రేమ స్వరూపులారా అంటాను. So he addresses the congregation as the నేను ఎప్పుడు embodiment of కూడా love. నేను యజమాని కాదు, Bhagavan is never a master. మాస్టర్ని కాదు, He's not a master. నేను సర్వెంట్. Bhagavan is a servant. ఎందుకంటే భక్తుల యొక్క అభిష్టం నెరవేర్చే నిమిత్తమే నేను ఎప్పుడూ వారి వెంటనే ఉంటుండాలి. Bhagavan is not a master but is a servant of the devotee. ఒక్క చిన్న ఉదాహరణ తీసుకోండి. A small example. మీరు ఎవరైనా నా దగ్గరికి వచ్చి నమస్కారం చేసుకుంటున్నారా? Do you all come here and do namaskar? లేదు. No. నేనే మీ దగ్గరికి నడుచుకుని వస్తున్నాను. You are not coming here. Bhagavan comes to you. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance? నేను మీ వాడను, Bhagavan belongs to you. మీరు లెగకండి, You don't need to మీ get up. దగ్గరికే నేను వస్తున్నాను. Bhagavan will come to you. He's మీ coming. సమస్యలంతా నేను He తీసుకుంటున్నాను will solve your అని problem. ఆ విధమైన ప్రతి ఒక్కటి కూడా నేను చేసి చూపిస్తున్నాను. Everything Bhagavan does and demonstrates and proves. నేను చేసి చూపిస్తున్నాను. He does, he practices. అది మీరు కూడా చేయాలి. That's what you are supposed to follow. ఏది మీరు చెప్పినప్పుడు చెప్పినట్టు దాన్ని చేసి చూపించండి. Whatever he says, he does. అప్పుడే అది సత్యము. Then that is called truth. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్. The proper study of mankind is man. థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడు ఒకటి కావాలి. Thoughts, words and deeds must be united. One. కనుకనే So, ఇది ముఖ్యంగా విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటి విషయం. students must learn this first. లక్ష్మి, సరస్వతి, పార్వతి అని అంటున్నారు. And you say Durga, Lakshmi, Saraswati. దుర్గా, లక్ష్మి, సరస్వతి Durga, Lakshmi, Saraswati. కేవలం పద్యములు, పాటలు, శ్లోకములు చెప్పినంత మాత్రం లక్ష్మి, దుర్గా, సరస్వతి అవుతారా? By reciting slokas, can you think of them? Durga, Lakshmi, Saraswati. మీ మంచి గుణములు కలిగినప్పుడే మీరు లక్ష్మి అయిపోతారు. And once you have got good qualities, you are Lakshmi. మీ ఇంద్రియాలను అణకట్టినప్పుడే మీరు లక్ష్మి అయిపోతారు. When once you have exercised sense మీ control, you మనసును are Lakshmi. స్వాధీనంలో ఉంచుకున్నప్పుడే మీరు దుర్గ అయిపోతారు. When you control your mind, you are Durga. ఈ రెండింటి ద్వారా మీరు పలికేటువంటి ప్రతి పలుకు కూడాను సత్యంగా రూపొందుతుంది. With these two, whatever you speak is bound to be true. అప్పుడే మీరు సరస్వతి అయిపోతారు. Then you are Saraswati. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవత వతుబేసిద పద్మపత్త విచారాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ కామం పద్మ సమం పాతు సరస్వతి అన్నారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం. ఈ విధముగా ఆ యొక్క లక్ష్మీ యొక్క సరస్వతి యొక్క విషయము అంత గొప్పగా ఉంటుండేటువంటిది. భగవతి భారతి పుణ్యేందు బుంబానన. ఈ భారతదేశానికి ఎవరి పేరు వచ్చిందంటే జడభరతుని పేరు వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. రాముని యొక్క తమ్ముడైనటువంటి భరతుని పేరు పెట్టినారని కొంతమంది. ఇది ఎవరి పేరు కాదు. ఈనాడు రాముని యొక్క తమ్ముడైన భరతుని పేరు పెట్టారు. ఆ భరతుడు అనే పేరు ఎవరు పెట్టారు? People say this land is called Bharat because it is named after the brother of Rama, Bharat. But who named Bharata that way? ప్రపంచంలో ఉన్నటువంటి పేర్లు అన్ని కూడా ఎవరో పెట్టుకున్నారు. All names are Christian, they are given. కానీ ఎవరు అంటే ఆ ఎవరైనటువంటి వాడు అతను అన్నిటికీ మూలాధారమైన వాడు ఎవరు? But who had this name first in the beginning? అది కేవలము సరస్వతి యొక్క పేరే. That is the name of very Saraswati. సరస్వతి, భగవతి, భారతి పూర్ణేందు బింబానన అన్నారు. These are the names of the divine goddess, Saraswati. కనుకనే బ్రహ్మ సృష్టికర్త, Brahma is పోషణకర్త creator. సరస్వతి. Sustainer is Saraswati. కనుకనే ఆమె పేరే అందరికీ వచ్చేసేసింది. And it's only her name that all ఈ of us bear. పవిత్రమైన భావములు ఈనాడు ఎవరికి తెలియదు. The sacred thoughts are not known to anybody today. మన భారతీయ సంస్కృతి యందు ఎన్నో విధములైనటువంటి యొక్క రహస్యములు ఉంటున్నాయి. The culture of Bharat has got so many subtle ఈ secrets. రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎవరూ ప్రయత్నించడం లేదు. No one is making an effort to know these subtle secrets. కనుక రహస్యాన్ని తెలుసుకోవాలి. Know the secrets. వేదమునందు, శాస్త్రమునందు, ఇతిహాసమునందు, పురాణమునందు చాలా గొప్ప గొప్ప రహస్యంతా ఉన్నాయి. Veda, Shastra, Itihasa, Purana, all the epics have got lots of అప్పుడప్పుడు అవసరం secrets. వచ్చినప్పుడు ఆ పేర్లు చెప్పి దాని అర్థం కూడా మీకు బోధిస్తాను. Bhagavan will tell the significance, the meaning, interpretation of these ఈనాటి things and teach యొక్క you. సమావేశంలో ముఖ్యంగా మానవుడికి ఉండవలసినటువంటిది సహనము, సానుభూతి.
The quintessence of the message of this evening is that we are supposed to have ఈ these రెండు two లేని prana, ఇంట్లో sanubhuti. ఎప్పుడు చూసినా కానీ ఏదో ఒకటి గోలగా ఉంటుంది. And without these things, you will be missing something or other in life. కనుక ఎవరు అశాంతిగా ఉంటున్నారు కానీ ఒక్కరైనా శాంతిగా ఉండరు. Everyone is restless. No one is peaceful. ఏదో మేమిద్దరు శాంతిగా ఉన్నామని కొందరు చెప్పుకోవచ్చును. Some may say we are peaceful. అప్పటికి మాత్రమే శాంతిగా ఉంటారు. మరి ఎప్పుడు వస్తుందో ఇది? They were in peace at that moment. Later what will happen? సహనాన్ని సానుభూతిని జయించినటువంటి వాడికి ఎప్పుడు సహనంగా శాంతంగానే ఉంటాడు. The one who has got the tolerance, the patience or forbearance, they will be peaceful. కనుకనే మనము ఈ సహనాన్ని కోల్పోవడానికి మూల కారణం కోరికలే. Why are we intolerant? Because the desire is the cause. ఈ కోరికలు పెరుగుతూ రావటం చేతనే మనలో సహనం జారిపోతుంది. As the desires are increasing day by day, we have become కోరికలు intolerant. జయిస్తున్నా రెండవ కోరిక ప్రారంభమవుతుంది. When once one desire is fulfilled, next desire starts. లేక దానిని జయించకుండా అపజయం పొందుతున్నా వరి ప్రారంభమవుతుంది. When once there is failure, we get worried. చింతలు పెరిగిపోతుంటాయి. And we get worried more ఆ and more. చింతలు ఎన్ని రకములైన చింతలు? What kind of worries? పుట్టుట ఒక చింత, Birth is one. భూమి నుండి చింత, Life on earth. సంసారం ఒక చింత, Family. సావు చింత, బాల్యమంతరి చింత, Childhood. వార్ధక్యం ఒక చింత, Old age. జీవించుట ఒక చింత, Life. చెడుపు చింత, Failure. కర్మలన్నీ చింత, Action. కష్టములు ఒక చింత, Difficulty. సంతసం ఒక చింత, Happiness. వింత చింత. The mystery. All these are different types of 12 worries. చింతలతో కూడినటువంటి మానవుడు 12 types of worries. చింత చెట్టు కింద కూర్చోంటే చింత లేకుండా ఎక్కడ పోతుంది? He is sitting under Chinta Chettu, the tamarind tree. How do you వాడి expect him to be జీవితమే free ఒక from చింత Chinta చెట్టు. worry? And in fact, the life is Chinta Chettu or tamarind tree. కనుక నేను టామినెంట్ ట్రీ Tamarind tree. కనుక మనం ఆ టామినెంట్ ట్రీ కాకూడదు. మనం We should not be like that. ఫ్రూట్ ఇచ్చేటువంటి We should be under the sweet fruit అదే మన bearing యొక్క tree. జీవితానికి ఈ సానుభూతులు మనము సాధించుకుంటే మన ఒక స్వీట్ ఫ్రూట్ ఇచ్చివచ్చు. When once we have these two qualities, we will have sweet fruit మన of life. మాటలు స్వీట్ గా ఉంటాయి, Our words would be sweet. మన చూపులు స్వీట్ గా ఉంటాయి, Our looks will be sweet. మన యొక్క వినికిడి స్వీట్ గా ఉంటుంది, The hearing will be sweet. మన పనులు స్వీట్ గా ఉంటది. Actions are also would be ఆ sweet. మధురమైన తత్వాన్ని మనం అనుభవించాలి. We should experience వచనం the sweetness. మధురం, నయనం మధురం, శ్రవణం మధురం, మధురాధిపతే మధురం మధురం అన్నారు. The thoughts are sweet. The eyes, the looks are sweet. Hearing is sweet. Lord is sweet. కనుక మనము లోపలంతా కూడాను ఈ యొక్క ప్రేమనే మనం నింపుకుంటే ఆ ప్రేమ అనేటువంటి దాని నుంచి నెత్తిరేపులు వస్తుంటాయి. ప్రేమ అనేటువంటి దృష్టే మనలో ప్రారంభమవుతుంది. ప్రేమ అనేటువంటి శ్రవణమే మనలో ఆవిర్భవిస్తుంది. ప్రేమ అనేటువంటి పలుకులే మనం పలుకుతాము. ప్రేమ అనేటువంటి చేతులే మనం చేస్తాము. When once you fill yourself within the love, all looks are bound to be loving. Hearing would be దేశము loving. Actions అసూయలకు would be full of ఇలాంటి love. దుర్గుణములకు మనం చోట ఇవ్వకూడదు. Don't give space for any wickedness, bad quality. నేను ఎప్పుడు చూసినా గానీ బాగా ఉన్నాయి వాడిని చూస్తే నేను ఏమాత్రం కూడాను అయ్యో ఇటు బాగున్నారే అని సంతోషిస్తాను. నాకు అసూయ లేదు. There's no trace of ఇంతవరకు 75 సంవత్సరాలు వస్తున్నాయి. ఒక్కనాడైనా ఒక క్షణమైనా నేను అసూయ పడినటువంటి సమయమే లేదు. Bhagavan says he's 75, not even for a moment, for a second. He ఆ will never దుర్భావం enter. నా యందు రానే రాదు. There are no bad thoughts in Bhagavan. నా హృదయమంతా ప్రేమతో నింపుకున్నాను. The heart of Bhagavan ఈ is full అసూయ of అనే love. దుర్గుణం ఎక్కడ చేరుతుంది? There is a chance for jealousy. చేరడానికి అవకాశం No లేదు. scope, no chance. అయితే అప్పుడప్పుడు కోపం వచ్చినట్టుగా నటిస్తాను. However, he pretends to be angry. ఎందుకోసం నటిస్తాను? Why? వారిని చక్కజేసే నిమిత్తమే నటిస్తాను. To check you, to నాలో correct you. కోపం లేదు. In fact, there's no anger in him. నాయన కూర్చోమ్మా అట్టా ఇతన్ని శాంతంగా చెప్తే వాడు తలకెక్కిపోతాడు. If he said, please sit down, well, he would be headstrong. గోదేర్ అంటే భయపడిపోతాడు. When one Swami says, go there, he will be afraid. అది and కోపమా? స్వామి చాలా కోపంతో చెప్పాడు అనుకుంటారు. అది కోపం కాదు, శబ్దమును మార్చడమే. He changes his tone. It's not the anger that's background. నాకు క్రోధం లేదు, He was never angry. ద్వేషం లేదు, No hatred. అసూయ లేదు. No jealousy. ఈ దుర్గుణాలు ఏవి కూడా నా యందు లేవు. There are no bad నిజంగా qualities at అలాంటి all. దుర్గుణాలు ఉంటుంటే ఇన్ని దేశాల నుంచి ఇంతమంది ఇక్కడ ప్రవేశించడానికి అవకాశమే ఉండదు. So many people from all over the world assembled here. దీని అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి నా ప్రేమనే. Bhagavan's love is a witness for everything. నా ప్రేమను మీకు అందిస్తున్నాను, మీ ప్రేమను నేను అందుకుంటున్నాను. Bhagavan showers his love and receives your love. ఇదియే నా యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం. This is Bhagavan's main duty. నేను నిజంగా మీతో మాట్లాడాలని వచ్చాను. Bhagavan wants to talk to you. దారంతా కూడాను దగ్గే.
He was coughing all ఇక్కడ along. కూర్చున్నప్పుడు కూడా దగ్గుతూ వచ్చాను. And he was coughing. ఈ ఎదురుగా ఉన్నటువంటి పిల్లలు కూడా ఏం స్వామి ఇంత దగ్గుతున్నాడే, ఎట్లా మాట్లాడగలదు అన్నాడు. Boys in the front were also thinking this way. మీతో మాట్లాడడానికి నేను ప్రారంభం చేస్తే నావన్నీ జబ్బులన్నీ పోతాయి. When once Bhagavan జబ్బు starts కాదు, talking జబ్బు devotees, కాదు. he'll be free from all problems. నేను ఎప్పుడూ హెల్తీగానే ఉంటాను. Bhagavan is always healthy. కానీ కొన్ని అవాంతరమైనటువంటి ప్రాపంచ సంబంధమైనవి కలుగుతూ ఉంటాయి. But there are certain worldly problems. ఈనాటి మానవుడు Man today, ఎన్ని కార్యములు చేసినప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత మేధావి అయినప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ, కానీ జగత్ సంబంధమైనటువంటి విషయాల్లో ఉంటున్నాడు. man, he may be intelligent. He may be occupying exalted వాడు position. ప్రకృతి భావంలో ఉంటున్నాడు. But he is drowned in worldliness. ప్రకృతి భావం అనగా ఏమిటి? What is this worldliness? అది మానవునికి వాంఛలు, కోరికలు ఇలాంటివంతా ఉండటమే ప్రకృతి యొక్క భావములు. Worldliness meant the desire and దేహాభిమానము, ఆత్మాభిమానము కోల్పోయి ఇంద్రియాభిమానము ఇలాంటివంతా ఉండినటువంటి వాడే వీడు ప్రవృత్తి వాడు. the one who has got attachment to the body, carried away by అలాంటి senses, ప్రవృత్తి is వానికి in outward ఎన్ని world. రోగములైనా వస్తుంటాయి, And this man with outward external temperament would ఎన్ని fall sick. బాధలైనా పడుతుంటాడు. He will suffer. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, Many ask Bhagavan, స్వామి Swami, నీకు ఇంత వయసు అయిపోయింది, you are aged. కన్నులకి ఏం అద్దాలు వేసుకుంటారా You don't have glasses. అడుగుతారు. They ask him. నేను చెప్తుంటాను, Bhagavan says, ఎప్పుడైనా నేను వేసుకునేది మీరు చూచారా? did anyone saw Bhagavan wearing glasses? మరి ఎలా నీవు అడుగుతున్నావు? Then why do you ask that question? నేను ఎప్పుడు వేసుకోను. Swami has no నాకెందుకు glasses. అద్దాలు? Why? నా గుడ్లు చక్కగా ఉంటున్నాయి. His eyes are very powerful. అయితే However, ప్రత్యక్షంగా మీకు జరిగినటువంటి చెప్తున్నాను, but Bhagavan will tell you what will happen. ఈ కన్ను కనిపించదు. But one eye he doesn't see clearly. దేని వల్ల? Why? ఒక జబ్బు వల్ల కాదు. Not because of any sickness. తలకు స్నానం చేసిన తర్వాత After having head bath, ఎవరో కొంతమంది విదేశీయులు అంతా కూడాను ఏదో నీళ్లు దాన్ని ఆర్పడానికి hair hair dryer. dryer. Hair dryer. అది ఒకటి తెచ్చారు. దాని పేరు కూడా నాకు తెలియదు. The hair dryer is brought to dry the hair. దాన్ని స్విచ్ లో పెట్టి పోయినారు. They have put it on the switch. దీనికి స్విచ్ వస్తే వస్తుంది. When you can put on the switch. నేను తలకు స్నానం చేసుకున్నాను, After head దాన్ని bath. పట్టాను, He held it on hand. ఏమీ రాలేదు గాలి. And no breeze at all. ఏమి ఇది గాలి రాలేదు అని అటు ఇటు చూస్తున్నాను. And then he was watching that hair dryer. స్విచ్ వేసి చూస్తుంటే అప్పుడు కరెంట్ పోయింది. అది తక్షణమే కరెంట్ వచ్చేది. There was power cut at that moment. Later they had power supply. నేను చూసేటప్పటికి కరెంట్ వచ్చేది, బుర్రని వచ్చేసి, And then it started rotating. బుర్రని వచ్చేటప్పటికి సర్రని కాలిపోయింది. And it had hit the one eye. కనుకనే ఈ రెటీనా పోయింది. And so he could not see with one eye. కనుక ఇది ఒక్కటి. This is one thing. నేను ఎక్కడ మీరు చూసినప్పటికీ అందరినీ నేను చూడగలను. But Bhagavan see everybody. ఈ కన్నుతో కాదు. చాలా మంది, స్వామి నాకు ఒక కన్ను కనిపించడం లేదు, ఏదైనా ఆపరేషన్ చేయించండి అని ముస్లింలు వచ్చి అడుగుతుంటారు. Old people, they ask, Swami, we are not able to see with both eyes. With one eye I am not able to see. ఒక కన్ను Why not బాగుంది get it కదా, operated? ఒక One is కన్ను okay. బాగుంది కదా, But one eye is okay. చాలు. ఈ లోకాన్ని ఒక కన్నుతో చూస్తే ఎంతైనా అనుభవించవచ్చును. If you see the world with నీకు one రెండో eye, కన్ను లేకపోతే నీకేం నష్టం అన్నాను. what is the loss you have? Is the second eye వాళ్ళు is not good. నవ్వుకుంటారు పాపం. But they just keep quiet. ఈ విధంగా ఒక్క కంటితో ఎంత దేశాన్నైనా చూడొచ్చును, With one eye you can see ఎంత anything. దూరమైనా చూడొచ్చును, You can see any long. ఒక చెవులతో ఎన్ని విషయంలో వినవచ్చు. With one ear you can hear. కనుక మనకు ఒక్కటి ఉంటే చాలు. ఏదైనా One is enough. మనం చూడవలసింది జ్ఞాననేత్రం కావాలి. We need the eye of wisdom. ఎందుకోసం మీరు భగవంతుని దగ్గర పోతానే కన్నులు మూసుకొని కూర్చుంటారు? Why do you close your eyes in front of God? స్వామి నిన్ను చూడటానికి ఈ చర్మ చక్షువులు కాదు, Oh God, you have given this naked eye not ఈ చర్మ merely to చక్షువులను see. మనం మూసుకొని I close my జ్ఞాన eye. చక్షువును నేను తెరచాలి. I open my inner eye. కనుకనే ఈ చర్మ చక్షువులను మనం లోకానికి ఉపయోగించుకోవాలి. The physical naked eye are to see the ఇది world. ప్రవృత్తి దృష్టి, This is అది external, నివృత్తి దృష్టి. but this is inward. కనుక ఈ ప్రకృతి యందు ఉన్నంత వరకును ప్రవృత్తి దృష్టి కూడా అవసరమే. So long we are in nature, we అయితే need the చెడ్డను external vision. చూడకండి.
చెడ్డను చూడకండి, But don't see anything చెడ్డను bad. వినకండి, Don't listen bad. పరదూషణ అసలే మీరు చూడకండి, వినకండి. And never listen to criticism. పాపములన్నిటికంటే మించినది పరదూషణ చేయటం. The worst of the sins is to అది criticize ఎన్ని others. జన్మల యొక్క పాప ఫలమో పరులను దూషిస్తుంటారు. Because of the worst of the sins you committed in the past, పరులను you are దూషించడమే గొప్ప criticizing పాపము. others. ఇంకా పరమాత్మను దూషించడం ఇంకెంత గొప్ప పాపము. And if you criticize, accuse God, it is even much more. కనుక ఎవరిని మీరు దూషించకండి, Never criticize anybody. ఎవరిని మీరు విమర్శించకండి, Never accuse anybody. ఎవరిని మీరు అపహాస్యం చేయకండి. Never make fun of anybody. అందరితోన మృదువైన మధువైన మాటలతో మీరు మాట్లాడండి. Talk softly and sweetly with everybody. ఇదే మీరు ఈనాడు చేయవలసినటువంటిది. This is what you're supposed to do today. ఈ అసహనం అనేటువంటిది లేక సానుభూతి అనేటువంటిది లేకుండా చేసుకోకండి. And don't lose సహనము sympathy. సానుభూతి రెండు You ఉండాలి. should have this tolerance and sympathy towards each other. అప్పుడే మానవత్వంలో కొంతవరకు వెలుగు కలుగుతుంది. And there lies the value. దాన్ని సద్వినియోగపరుచుకుంటూ రావాలి. You have to make proper use of సహనం it. ఉంది కానీ సద్వినియోగపరచకపోతే సహనం ఉంది ప్రయోజనం ఏమిటి? If you are tolerant enough, if you are not proper, what for is కానీ this for? సద్వినియోగం చేసుకో. Make use of this tolerance in a proper సానుభూతి. way. Then Svanubhuti is ఎవరో simple. ఇంటి లోపల చచ్చిపోయినారనుకుంటారు. And we think one is gone in the family. అప్పుడు వాళ్ళకి సానుభూతి తెలపాలని, అమ్మా ఏ విధంగా చచ్చిపోయాడు, ఏమి రోగం వచ్చింది, ఏమి రోగం వచ్చింది, ఎవరు ఔషధం ఇచ్చారు, ఈ రకంగా మాట్లాడితే వాళ్ళకి సంతోషం అవుతుంది. When there is any tragedy in his family, we express our sympathy. How is that he died? What for? What is the reason behind it? అయ్యో ఆమె వచ్చి మా స్థితిగతి అంతా అడిగిపోయింది, ఏం జబ్బు వచ్చింది, ఎవరు డాక్టర్ పనిచేశారు, ఇదంతా అడిగింది. ఇది ఒక అల్పతృప్తి కదా. Is it not a low satisfaction when others put such simple ఏ questions జబ్బు and వస్తే express ఏమి, sympathy? ఏ రోగం వస్తే ఏమి, మరణం వచ్చింది, Whatever might be the disease, death had అది happened. ఎవరు పంపింది కాదు. Is nobody's. కాబట్టి చావటం సత్యం Death is certain, is truth. అని ఎవరైనా పోయి చెప్పితే ఏమిరా ఇది ఇంత కఠినుడు, If anyone, సత్యాన్ని చెప్పినప్పుడు కఠినుడు అంటారు. if truth is said, we call him a strong-hearted one. వాడి ఉదార స్వభావంగా వాళ్ళకు ఏదో సహన భావంతో చెప్తే అది చాలా గొప్ప విలువ అనుకుంటారు. If they are sympathetic in their words, we call him highly valuable. నేనట్లా ఉపశాంతిని చెప్పను. Swami will not speak so. చాలా మంది స్వామి మా ఆయన చచ్చిపోయాడు అంటే చాలా మంచిది అంటాను. If anyone comes and tells Swami, my husband died, Swami say, very good, చాలా మంచిది. స్వామి నాకు క్యాన్సర్ అంటే ఆ కడుపులో ఉంటుండాలి, డాక్టర్ చెప్పాడు, చాలా సంతోషం ఉంటారు. If anyone says, I'm suffering from దానికి stomach నేను cancer, సంతోషం, very good, సంతోషం, very happy. సంతోషం. మంచిది, very good, he says. ఒక ఆయనకు చాలా కోపం వచ్చింది. One man is very angry with Swami. ఏమి స్వామి నేను చస్తుంటే చాలా సంతోషం అంటావే మీరు? Swami, when I'm dying, you say, చాలా సంతోషం, very happy, why? ఈనాడు కాకపోతే ఈనాడని చావక తప్పదు. Today or tomorrow you are bound అది to die. సంతోషమే. It's good. సత్యం సంతోష స్వరూపము. Truth is very embodiment of happiness. కనుక నేను సత్యం చెప్తున్నానంటే So what I'm telling is true. అప్పుడు అర్థం చేసుకుని వాడు ఓదార్చుకుంటారు. Then he could understand the ఈ truth and విధంగా pacify. ఒకరి కోసం చెప్పడం కాకుండా మన హృదయాన్ని సంతృప్తి పరిచే నిమిత్తమై మనం పోవాలి. We should go for our own ముందు పిల్లవాడు self-satisfaction. ఒకటి చెప్పాడు. The other speaker said, ఏమని చెప్పాడు? what did he say? స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ కాదు. It's not so, start early, drive slow, reach safely. ఫాలో ది మాస్టర్. Follow the master. ఎవరిని మాస్టర్? Who is your master? హృదయమే ఈ మాస్టర్. Your conscience is your ఫేస్ master. ది డెవిల్. Face the devil. ఈ దుర్మార్గమైనటువంటి దాన్ని, దుష్టమైనటువంటి దాన్ని దూరం చేసేసి Face the devil of wickedness, the cruelty and the bad quality. ఫైట్ టు ది ఎండ్. Fight to the end. కడపటి వరకు నీవు సాధించు. Fight till the end. ఫినిష్ ది గేమ్. Finish the game. నీ జీవితం ఒక పెద్ద గేమ్. Your life is a game. ఈ గేమ్ లోపల నువ్వు విజయాన్ని సాధించు. In this game of life, be successful. ఇది ఏ నిజమైనటువంటి యొక్క అర్థములు. This is the true meaning. ఇది అనేక మంది అనేక అర్థం తీసుకొని చెప్తుంటారు. Many give many interpretations. కానీ రోగికి తగినటువంటి మందులు ఇవ్వాలి. But the medicine should be prescribed as per the నలుగురు disease. వస్తారు, Overcome. డాక్టర్ దగ్గరికి వచ్చి స్వామి కడుపు నొప్పి అంటారు. One complains of the stomach ఇంకొక pain. వస్తారు, అయ్యా నాకు కడుపు నొప్పి అంటారు. The second person also డాక్టర్ says. నాకు కడుపు నొప్పి అంటారు. Third person. ఇంకోటి వచ్చేస్తారు, అయ్యా నాకు కడుపు నొప్పి అంటారు. All the four people have same complaint of stomach pain. కూర్చోండి. Doctor will ask them to treat కూర్చోబెట్టి it. ఒకరికి టెస్ట్ చేస్తాడు. He tests one patient. ఏమి తొందర లేదు, No problem. నీవు హాట్ వాటర్ బ్యాగ్ తీసుకొని పొమెంటేషన్ చేసుకోమంటారు. Have
hot water pack and foment. నీకు పోతుంది పోమంటాడు. Then you'll be free from the pain. రెండో వాడిని టెస్ట్ చేస్తాడు. Second patient, he వాడికి కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ గా he ఉంటుంటాడు. has gastric trouble. సోడా బైకార్బ్ మాక్సర్ఫ్ రెండు కలిపేసేసి వాడికి ఇచ్చేసేసి ఇంక వెళ్ళిపో అంటాడు. He gives him soda, bicarb and Maxelf mixture and asks him to take. ఇంకోటి వచ్చేస్తాడు, The third patient comes. నాకు కడుపు నొప్పి అంటాడు. I am suffering వాడికి from. సాల్ట్ ఇచ్చేసేసి రెండు తూర్లు బేదైపోతే సరిపోతుంది పో. He gives him salt. Well, then you'll be free from this problem. నాలుగో వాడి దగ్గరికి వచ్చేసరికి The fourth చాలా patient. విచారంగా నిలుచుకుంటాడు డాక్టర్. Doctor would stare at him, the fourth patient. అయ్యా మీరు తట్టని మీ వారికి తెలిపించండి, ఆపరేషన్ చేయాలి, ఇది అపెండిసైడ్. Immediately you call your near and dear because you're suffering from appendicitis. అపెండిసైడ్ కాబట్టి తక్షణమే ఆపరేషన్ You చేయాలి. should be operated upon immediately. అప్పుడు వాడు అనుకుంటాడు, Then he will think, ఏమిరా నలుగురు కడుపు నొప్పులతో వచ్చారు, all the four are suffering from stomach problem. కాచుకోమని చెప్పాడు, He said fomentation for one, ఒకరికి ఇంత పౌడర్ ఇచ్చాడు, powder to somebody, నాకేదో ఇంత ఉప్పు ఇచ్చాడు, and then salt to నా one. కత్తితోనే కొయ్యాలంటాడే. And always said I should be operated ఏమి upon. ఈ డాక్టర్కి ఇంత భేదం అంటారు. What kind of difference that doctor ఆయన has? నీ రోగానికి తగినటువంటిది చెయ్యాలి. The prescription is given as per the disease in the కానీ company. అది డాక్టర్కి తెలుసును కానీ అందరికి తెలియదు. Doctor only knows, not the patient. కాబట్టి ఈ డాక్టర్ ఎవరు? వైద్యు నారాయణ హరి, భగవంతుడే డాక్టర్. God, Bhagavan is the doctor who knows the right prescription. ఎవరెవరికి ఏదేది కావాలో తనకే తెలుసు కానీ అందరికి తెలియదు. Bhagavan knows the correct prescription to be given according to your disease. కనుక ఏ జబ్బుకు ఏ మందు ఇవ్వాలనేటువంటిది అది తెలిసినటువంటి వారితోనే ఇప్పించుకోవాలి. So you should go to God only to have proper medicine for your complaint. చిన్న విషయము, కొన్ని ఇంద్రియాలు సరిలేకుండా కొన్ని చిక్కులు వచ్చి పడిపోతుంటాయి. When senses are not proper, we have some problems. మా అల్రేజ్ పోయారేమో ఒక పిల్లవాడు, One boy went to Dr. Alreza. ఆయన చాలా మంచివాడు, He's a very good man. చాలా శాంతంగా పనిచేసేవాడు. He's a very peaceful person. 90 సంవత్సరాలు అయినా కూడా ఈనాటి కూడా నడుచుకొని పోయి ఆసుపత్రి పోయి పనిచేస్తుంటాడు. Even at the age of 90, he walks the distance. ఆయనకు వినిపించదు. But he cannot hear properly. ఏదో ఇది ఒకటి పెట్టుకున్నాడు కానీ దాంతో కూడా వినిపించదు. But he has got hearing aid which is useless. అయ్యా నాకు కడుపు నొప్పి అన్నాడు. One boy said, I'm suffering from stomach pain. కడుపు నొప్పి అనేటప్పటికే And he said, తానేమైపోయింది, తర్వాత కడుపు నొప్పి కాదు బేదులు ఎక్కువ అయిపోతున్నాయన్న, and he also said, I'm suffering from dysentery. చాలా బేదులు అయిపోతున్నాయన్న. Dysentery. వినిపించలేదు. He could not hear. ఓహో కడుపులో నొప్పిగా ఉందా అని ఆయన బేదులకు మందు ఇచ్చాడు. Oh, you are suffering from stomach pain, so he gave medicine for dysentery. ముందే బేదులుగా ఉంటున్నాయి. He is already, అధికమైన he was already having motions because of this medicine, they increased. కనుక డాక్టర్స్ లో కూడాను ఇలాంటి విషయాన్ని వినిపించుకోకుండా చేసేటువంటివి ఎన్నో తప్పులుంటాయి. Sometimes doctors, when they don't listen to the patient properly, such కానీ prescriptions are given. డాక్టర్ మంచి హృదయంతో ఇస్తున్నాడు. But doctor gives with a very good heart, కనుక నేను తక్షణమే దానికి నయమైపోయింది. and you will have immediate cure. ఈ విధంగా మంచి ఉత్తములైన వారు ఏది చేసినా అది ఉత్తమంగానే ఉంటుంది. Good people, whatever they do, it's bound to be good. నేను కూడా కోప్పడినా అది మీకు మంచిదే, Swami may shout at you, but it's for ప్రేమించినా అది you. మీకు మంచిదే, Anything is for you. ద్వేషించినా మీకు మంచిదే, Whatever కొట్టినా మంచిదే, తిట్టినా మంచిదే. Swami may accuse you, may beat you, it's for your own ఇదంతా good. కూడా నీ మంచి కోసమే కాదు, నా కోసం కాదు. It is for your own good, not for ఏది God. నాకు ఆశనే లేదు, Bhagavan doesn't, దేన్ని నేను అభిష్టపడను. Bhagavan doesn't desire ఏది anything. చేసినా నీ కోసమే. Everything is for you. వాట్ ఎవర్ ఐ డూ ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ. Whatever Swami does, it's good for you. ప్రేమ ముదిత మనసు కహో రామ 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 శ్రీ రామ రామ రామ
శాంతి సుఖ